మనము మొదటి రోజు నుంచి మొదటి క్షణం నుంచి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. మీ హృదయంలో దాచిపెట్టుకోవాలి. మనలో ఏ మార్పు రావాలో నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే చాలా కష్టం. ఓకేనా? మరి ఈరోజు మనం ఒక మంచి స్టోరీ, నిజంగా జరిగినది మనం వినబోతున్నాం. ఓకేనా? మీరు ఆడపిల్లలు మంచి పిల్లలా, మగపిల్లలు మంచి పిల్లలా? ఇద్దరు మంచి పిల్లలే. అప్పుడప్పుడు మంచి చెడ్డ పిల్లలు ఉంటారు. అప్పుడప్పుడు ఏం చేస్తారు? మంచి చెడ్డగా ఉంటారు. కొన్నిసార్లు మంచిగా ఉంటారు, కొన్నిసార్లు చెడ్డగా ఉంటారు. కొన్నిసార్లు అల్లరి చేస్తారు, కొన్నిసార్లు అల్లరి చేయరు కదా. మీరు చాలా గుడ్ బ్యాడ్ పిల్లలు. ఏ పిల్లలు మీరు? గుడ్ బ్యాడ్ పిల్లలు అన్నమాట. ఎందుకంటే అన్నీ బాగా పెడుతుంటే హ్యాపీగా ఉంటారు. ఏమి పెట్టకపోతే మాకు టోపీలు పెడతారు. అర్థమైందా? బాగా అన్నీ పెడుతుంటే హ్యాపీగా ఉంటారు. అదే కనుక మీకు విసుగు పుడితే మా పెద్దవాళ్ళందరికీ టోపీలు పెడతారు. అది ఓకే. సరే, మరి మీరు ప్రార్థన చేస్తూ ఉంటారా? చేస్తారా? వెరీ గుడ్. ప్రార్థన ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారా? ఓకే. మధ్యాహ్నం చేస్తారా? రాత్రికి చేస్తారా? ఏదో అన్నం తినేటప్పుడా? అన్నం తినేటప్పుడు అందరూ చేసుకుంటారు. ఉదయాన్నే వేకువన లేచినప్పుడు ప్రార్థన చేసుకుంటారా మీరు? రాత్రి పండుకునేటప్పుడు ప్రార్థన చేస్తారా? ఏదైనా అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేశాడా? చెప్పండి. ఎవరికి చేశాడు? ఏం చేశాడు? చేతులు ఎత్తండి. నువ్వులే ఇక్కడికి రా. మైకి అయ్యా ఆ పాపకి ఒక మైకి మౌత్ తీద్దాం. ఇక్కడ నుంచో, ఎదురుగా అక్కడ నుంచో, అటు తిరుగు. మైకులో చెప్పు, ఏం చేశాడు నీకు? నాకు బాగాలేకున్నప్పుడు యేసయ్య ప్రార్థన చేశాను. యేసయ్య అంటుంది. అన్నోళ్ళు కన్నా ప్రార్థన చేసినారు నా కొరకు. నేను అమ్మ బాగాలేదమ్మా, ఏడుస్తాను, భయం వేస్తుందమ్మా, చనిపోతానని భయం వేస్తుందమ్మా అని అంటే, లేవు బాగుండు, ధైర్యంతో బాగుండు అని అన్నది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? చెప్పు మైకులో. కీర్తి. ఏ ఊరు? బసాపురం. వెరీ గుడ్. కీర్తి మరి బాగలేదు, చచ్చిపోతానమ్మా అన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేశాడు. ఇంకెవరికైనా అలాంటి అనుభవాలు ఉన్నాయా? అంటే ఇంక వేరే విషయాల్లో అయినా, వేరే విషయాలు, చదువు విషయంలో, జ్ఞానం విషయంలో దేవుడు సహాయం చేశాడా ప్రార్థన చేస్తే? ఎవరు నుండి చెప్పండి బ్రహ్మాండంగా. మీ సాక్ష్యాలు చాలా అవసరం. పిల్లల సాక్ష్యాలు ప్రపంచాన్నే మారుస్తాయి. అది దా. వెరీ గుడ్. అలాగా చెప్పాలి. ప్రార్థన చేస్తే మీకు యేసయ్య చేసిన సహాయం. హల్లెలూయా. ఎగ్జామ్ టైంలో నాకు ఎవరు లేరని బాధపడేదాన్ని. నాకు దేవుడు ఉన్నాడని నాకు తెలియదు. అప్పుడు నేను అనుకున్నాను, దేవుడు నిజమైన దేవుడు అని నేను అనుకున్నాను. దేవా నాకు సాయం చేయి, దేవా నాకు ఈ ఆన్సర్ అర్థం కాలేదని చెప్తే దేవుడు నా దగ్గరికి వచ్చినట్టే నాకు అప్పుడే గుర్తు చేశాడు దేవుడు ఆ ఆన్సర్ని. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. ఏం పేరు? దీవిని. ఈ ఊరేనా? ఏ ఊరు? ఎలబిచ్చలి. వెరీ గుడ్, వండర్ఫుల్. అది అటు అన్నయ్యకి. అయ్యో చూసారా? ఎగ్జామ్స్ విషయంలో కూడా కొన్నిసార్లు మనకు భయం వేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య సహాయం చేశాడు. చూసారా? ఆ పాపకి యేసయ్య సహాయం చేశాడు. ఇంకెవరైనా ఉన్నారా అలాగా ప్రార్థన చేసి పొందిన వాళ్ళు? ప్రార్థన చేసి వాళ్ళకి కలగాలి. నువ్వు నెడితే కాదు, ముళ్ళు కర్ర పెట్టి పొడిస్తే కాదు వచ్చేది. సరే, నేను చెప్తాను. నా విషయంలో జరిగింది కూడా నేను చెప్తాను. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా. ప్రార్థన చేస్తే యేసయ్య ఎంత గొప్ప సహాయం చేస్తాడో. నేను పరిచర్యకు వచ్చినప్పుడు చాలా సంవత్సరాలు, అప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది.
పరిచర్యకు రాగా. అయితే నా దగ్గర కెమెరా కూడా లేదు. నేనేం చేశానంటే యేసయ్యకి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. వీడియో కెమెరా కావాలని. ఏ కెమెరా? వీడియో కెమెరా. 1 సంవత్సరం చేశాను ప్రార్థన, దేవుడు సహాయం చేయలే. 2 సంవత్సరాలు చేశాను. అయితే ఒకరోజు క్రిస్మస్ ఫంక్షన్ జరిగింది ఒక చర్చిలో. క్రిస్మస్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను మెసేజ్ చెప్పాను. అంతా అయిపోయిన తర్వాత ఒక అక్క వచ్చి, బ్రదర్ ఈ కవరు తీసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేయండి అన్నారు. కవర్ తీసుకున్నాను. మరి వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా. నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఓపెన్ చేశాను. చూస్తే పానాసోనిక్ కంపెనీ వీడియో కెమెరా ఉంది అందులో. ఇప్పుడు కూడా ఉంది ఇంట్లో. ఇప్పుడు అది నా చేతికి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. పానాసోనిక్ వీడియో కెమెరా. అది ఎక్కడిది? ఇండియాలోది కాదు, సౌదీ అరేబియాలోది. నేను యేసయ్యకి ప్రార్థన చేస్తే యేసయ్య సౌదీ అరేబియా నుంచి కొనుక్కొని తీసుకొచ్చాడు నాకు. ఎంత ఆశ్చర్యమో కదా. వీడియో కెమెరాతో దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. అప్పుడు 2 సంవత్సరాలు ప్రార్థన చేసి ఎప్పుడు నిరుత్సాహపడలేదు. ఎందుకంటే అంత పెద్ద అమౌంట్ పెట్టి కొనలేను నేను. ఆ టైంలో అంత ఖరీదు పెట్టి కొనలేను. కానీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. నేను ఎంతో దేవుని స్తుతించా. యేసయ్యా నీకు వందనాలు, నేను అడిగింది నువ్వు అనుగ్రహించావు. మనం కూడా ఏదైనా అడిగితే విశ్వాసముతో అడగాలి. ఏమడగాలి? విశ్వాసముతో అడగాలి. అప్పుడే యేసయ్య సహాయం చేస్తాడు. అవిశ్వాసంతో అడిగితే యేసయ్య సహాయం చేయడు. అయితే ఈ పాప పేరు లూయిస్. ఏం పేరు? ఈ పాప పేరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ పాప పేరు ఏం పేరు? ఏంటి? ఓహో, ఇటు తిప్పాలా? ఈ పాప పేరు లూయిస్. ఏం పేరు? ఇట్లానా? సరే. ఏంటి? ఓహో, ఈ పాప పేరు ఏం పేరు చెప్పండి. ఈ పాప పేరేంటి? ఓహో, ఇట్లా అనాలా? ఓహో, నేను తిరగాల? మరి ఏంటిరా, ఇట్లా తిప్తా చెప్పాలా? ఇట్లానా? ఇలానా? రివర్స్లో పడిందా? అయ్యయ్యో, ఇందాక నుంచి అందుకే అరుస్తున్నారా? సారీ చెప్పండి, క్షమించాను పోండి. ఓకే, ఈ పాప పేరు లూయిస్. ఏం పేరు? లూయిస్కి మమ్మీ డాడీ ఉన్నారు. లూయిస్కి ఎవరున్నారు? అయితే వీళ్ళు చాలా నిరుపేద కుటుంబం. లూయిస్కి ఒక మంచి అలవాటు ఉంది. క్రమశిక్షణగా స్కూల్కి వెళ్తుంది, చక్కగా చదువుతుంది, బాగా మనసు పెట్టి చదువుతుంది. స్కూల్లో మంచి పేరు. లూయిస్లో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే విధేయత కలిగి ఉంటుంది. ఏం కలిగి ఉంటుంది? విధేయత కలిగి ఉంటుంది. టీచర్లు చెప్పినట్టుగా వింటుంది, మర్యాద చూపిస్తుంది, టీచర్లు అంటే గౌరవిస్తుంది. మరి కానీ చాలా పేదవాళ్ళు. ఆ పాపకి ఒకే జత బట్టలు ఉండేవి, యూనిఫామ్. 2 జతలు లేవు, ఒకే యూనిఫామ్ ఉండేది. ఉదయాన్నే లేచి ఆ యూనిఫామ్ వేసుకొని సాయంత్రానికి వచ్చి మళ్ళా అది వాష్ చేయించుకొని రాత్రి అంతా ఆరిన తర్వాత మరలా ఉదయాన్నే అదే డ్రెస్ వేసుకొని వెళ్ళేది. ఎప్పుడు సిగ్గుపడేది కాదు. రోజు ఉతుకుతూ ఉంటే బట్టలు పాడవ్వా?
పాత పడే కొలది చీకిపోతా ఉన్నాయి. అక్కడక్కడ చినుగులు పడుతుంటే చినిగిపోతుంటే వాళ్ళ మమ్మీ దాన్ని కుట్టేది చాలా జాగ్రత్తగా. అలానే షూస్ కూడా పాడవుతా ఉన్నాయి. ఒకే జత షూస్ ఉండేవి. అయితే లూయిసు యేసయ్య పట్ల మంచి ప్రేమ కలిగి ఉండేది. యేసయ్యను ప్రేమించేది. వాళ్ళ ఊర్లో ఉన్న చర్చికి వెళ్ళేది, సండే స్కూల్కి. చక్కగా సండే స్కూల్కి వెళ్ళి సండే స్కూల్ పాఠాలు వింటా ఉండేది. పాటలు కూడా నేర్చుకునేది. పాటలు చక్కగా నేర్చుకొని చక్కగా యేసయ్యలో ఎంజాయ్ చేస్తూ ఉంది. పిల్లలు, మీరు కూడా లూయిస్ లాగా విధేయత కలిగి ఉండాలి. టీచర్ని గౌరవించాలి. మమ్మీ డాడీని ప్రేమించాలి. లూయిస్ లాగా సండే స్కూల్కి వెళ్ళాలి. సండే స్కూల్లో పాటలు నేర్చుకోవాలి. సండే స్కూల్లో యేసయ్య మాటలు నేర్చుకోవాలి. లూయిస్ అలాగా చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఎదుగుతూ ఉంది. చిన్నప్పటి నుంచే చాలా చక్కగా ఎదుగుతుంది. పిల్లలు, భయము భక్తి కలిగి ఉంది. చెడ్డ పనులు చేసేది కాదు, అబద్ధాలు ఆడేది కాదు, చెడ్డ మాటలు మాట్లాడేది కాదు, అసూయపడేది కాదు, కుళ్ళు పడేది కాదు. లూయిస్ చాలా చక్కగా మంచి పేరు సంపాదించుకుంటుంది వాళ్ళ ఊర్లో. లూయిస్ అంటే మంచి పేరు. లూయిస్ అంటే విధేయత కలిగిన అమ్మాయి. అయితే పిల్లలు, ఒకరోజు సండే స్కూల్కి వెళ్ళింది. సండే స్కూల్లో టీచర్ అక్క మరి చక్కగా మంచి స్టోరీ చెప్పింది. ఇదిగో, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. యేసయ్య యందు విశ్వాసం ఉండి అడిగితే యేసయ్య ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇదిగో, ఎప్పుడు భయపడొద్దు. యేసయ్యని అడగటానికి భయపడొద్దు. మమ్మీ డాడీని అడగటానికి కొంచెం భయం ఉంటుంది, కానీ యేసయ్యని అడగటం ఎప్పుడు భయపడొద్దు. చక్కగా అడిగేయండి. ఇదిగో, యేసయ్యని అడిగి పొందిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. యేసయ్యని షడ్రకు మేషకు అబేద్నెగోలు అడిగితే అగ్నిలో నుంచి తప్పించాడు యేసయ్య. అలాగే దానియేలు సింహాల బోనులో వేసినప్పుడు యేసయ్యని అడిగితే సింహాల నోటి నుంచి తప్పించాడు యేసయ్య అని చెప్పినప్పుడు లూయిస్ మనసులో అదే పడింది. లూయిస్ షూసు పాడైపోయినాయి, డ్రెస్సు పాడవుతుంది. ఇంటికి వచ్చేసింది. అవి చూసుకుంది, షూస్ చూసుకుంది, ఆ డ్రెస్సు చూసుకుంది. పాడైపోయినాయి, పాతబడిపోతున్నాయి. స్కూల్లో అందరు ఎగతాళి చేస్తున్నారు. ఏ లూయిస్, ఏంటి ఎప్పుడు అదే డ్రెస్ వేసుకొస్తావు? చినిగిపోయిన వేసుకొస్తావు? నువ్వు ఆడపిల్లవి, అలా వేసుకురావచ్చా? చినిగిపోయినాయి, షూస్ కూడా పాడైపోయినాయి. ఆ వాటినే చినిగిపోయిన పాడైపోయినటువంటి షూస్ని వేసుకొస్తావేంటి? లూయిస్ ఏంటి, షేమ్ షేమ్ అని ఎగతాళి చేసేవాళ్ళు. లూయిస్ మాత్రం బాధపడేది కాదు. చాలా జాగ్రత్తగా ధైర్యంగా ఉండేది. ఎందుకంటే సండే స్కూల్లో టీచర్ అక్క చెప్పింది యేసయ్యని అడగమని. యేసయ్యని అడుగుతానే ఉంది. రోజు వాళ్ళ నాన్నగారిని కూడా అడిగింది. నాన్న, స్కూల్లో అందరూ మరి ఎగతాళి చేస్తున్నారు, షేమ్ షేమ్ అంటున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఒకే షూసు, ఒకే డ్రెస్సు, యూనిఫాము అవే వేసుకొస్తున్నావు ఏంటి లూయిస్? లూయిసు కొన్నిసార్లు భోజనం కూడా తీసుకెళ్ళేది కాదు. భోజనం కూడా తినటానికి ఆ ఇంట్లో సరుకులు ఉండేవి కాదు. వాళ్ళ అమ్మ, లూయిస్ ఉదయం టిఫిన్ తిని ఎట్లో కట్ట అడ్జస్ట్ చేసుకో. కొన్నిసార్లు టిఫిన్ కూడా ఉండేది కాదు. మంచినీళ్ళు తాగే చదువుకునేది. ఆకలి అయితే మంచినీళ్ళు కడుపు నిండా తాగి క్లాసులో కూర్చునేది. అంత కడు పేదరికం అన్నమాట. అలాంటి లూయిస్ వాళ్ళ నాన్న అడిగితే, సరేలేమ్మా చూద్దాంలే, కొందాంలే, డబ్బులున్నప్పుడు కొందాంలే, నువ్వేం బాధపడొద్దు, యేసయ్యకి ప్రార్థన చేయి, యేసయ్య సహాయం చేస్తాడులే మనకి, మనం పేదవాళ్ళం కదా అని చెప్పి వాళ్ళ నాన్న కూడా లూయిస్కి చెప్పాడు. లూయిస్ అయితే అలాగే రోజు తనకి టెడ్డీ బేర్ ఉంది ఒకటి. టెడ్డీ బేర్ని పెట్టుకొని ప్రార్థన చేస్తుంది. చెల్లి, తమ్ముడు, మనం కూడా ఏదైనా ఇబ్బంది వస్తే ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. యేసయ్యా, మరి నువ్వే సహాయం దయచేయి. యేసయ్యా, నాకు తెలివి తక్కువగా ఉంది. యేసయ్యా, నాలో బూతు మాటలు ఎక్కువ వస్తున్నాయి, తగ్గించండి, మాన్పించండి. యేసయ్యా, మా నాన్న
బాగా రోజు తాగి వచ్చి ఇంట్లో మమ్మీని కొడుతున్నాడు. యేసయ్యా మా నాన్న బుద్ధిని మార్చు, యేసయ్యా మా ఇంట్లో పేదరికం ఉంది, యేసయ్యా ఫీజు కట్టాలి స్కూల్లో, యేసయ్యా నువ్వే సహాయం దయచేయి, నాకు మంచి డ్రెస్ లేదు, మంచి పుస్తకాలు లేవు, యేసయ్యా మంచి షూస్ లేదు, ఏది కావాలన్నా ప్రార్థన చేయండి. యేసయ్యా సైకిల్ కావాలి, యేసయ్యా స్కూలుకు నడిచి వెళ్తున్నాను, నువ్వు ప్రార్థన చేయి. కొన్ని రోజులకి యేసయ్య ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఏది కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, లెక్కలు నీకు అర్థం కావట్లేదు, ప్రార్థన చేయి, యేసయ్య సహాయం చేస్తాడు. ఇంగ్లీష్ నీకు అర్థం కావట్లేదు, ప్రార్థన చేయి, యేసయ్య సహాయం చేస్తాడు. సైన్సు నీకు అర్థం కావట్లేదు, ప్రార్థన చేయి, యేసయ్య జ్ఞానం ఇస్తాడు. ప్రతి అవసరత క్లాసులో నీ దగ్గర ఉన్నటువంటి క్లాస్మేట్ ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారనుకో, యేసయ్యా ఈ అమ్మాయి నన్ను ఇబ్బంది పెడుతుంది, రోజు కొడుతుంది, రోజు తిడుతుంది, నన్ను హేళన చేస్తుంది, ఆ అమ్మాయి బుద్ధి మార్చు అని ప్రార్థన చేయి, యేసయ్య ఆ అమ్మాయి బుద్ధి మారుస్తాడు. బాయ్స్ మీరు కూడా క్లాసులో నీ దగ్గర నీ క్లాస్మేట్స్ నిన్నేమైనా ఎగతాళి చేస్తున్నా, నిన్నేమైనా కొడుతున్నా, నిన్ను తిడుతున్నా ప్రార్థన చేయి. ఎదురు తిరిగి కొట్టొద్దు, ఎదురు తిరిగి మాట్లాడొద్దు. వాడు బూతులు తిడితే నువ్వు బూతులాడొద్దు. ఇంటికి వచ్చి మోకరించి ప్రార్థన చేయి. యేసయ్యా పలానా కుర్రాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను ఏడిపిస్తున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు, నన్ను బూతులు తిడుతున్నాడు, యేసయ్యా వాడు బుద్ధి మార్చండి అని ప్రార్థన చేయాలి. అంతేగాని కొట్టుడికి కొట్టుడు, తిట్టుడుకు తిట్టుడు, తన్నుడుకు తన్నుడు, ఇంటికి వచ్చి మమ్మీ డాడీకి చెప్పి వాడిని తిట్టించడం, స్కూల్లో టీచర్లకు సాడీలు చెప్పడం ఈ చెయ్యొద్దు. యేసయ్య ఉన్నాడు మనకి. యేసయ్య ఖచ్చితంగా సహాయం చేస్తాడు, యేసయ్య ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. నీకు అనారోగ్యం వచ్చిందనుకో అక్కడ చేయి పెట్టండి. ఒకవేళ పొట్ట నొప్పి అనుకోండి, పొట్ట దగ్గర చేయి పెట్టి ప్రార్థన చేయండి. యేసయ్యా ఈ పొట్టలో నొప్పి వస్తుంది, యేసయ్యా తగ్గించండి. మీరు అడగమన్నారు కదా, అడుగుతున్నాను, పొట్టలో ఏం ప్రాబ్లం ఉందో. నేనైతే ఇప్పుడు కూడా నాకు మోకాలు నొప్పి వచ్చిందనుకో మోకాల మీద చేసుకొని ప్రార్థన చేసుకుంటా, తగ్గిపోద్ది. పొట్టలో నొప్పి అనుకో పొట్ట మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకుంటా, తగ్గిపోద్ది. తలలో ప్రాబ్లం అనుకో తల దగ్గర చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకుంటా, తగ్గిపోద్ది. నాకు ఆ విశ్వాసం ఇచ్చాడు దేవుడు యేసయ్య, నాకు అంత నమ్మకం ఇచ్చాడు. చెల్లి తమ్ముడు నువ్వు కూడా నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు యేసయ్యకి ప్రార్థన చేయి. యేసయ్యా జ్వరం వచ్చింది, జ్వరం తగ్గించు, తట్టుకోలేకపోతున్నాను. లూయిస్ కూడా రాత్రిపూట తన మంచం దగ్గరికి వెళ్ళి మోకరించి కిందకు మోకరించి ప్రార్థన చేస్తుంది. బెడ్ మీద మోకరించలా, మంచం మీద మోకరించలా, అలా మోకరించకూడదు. మంచాల మీద, నేల మీద మోకరించడం నేర్చుకోవాలి మీరు. కొంతమంది సోమరులు పండుకున్న మంచం మీదే మోకరిస్తారు, అలా మోకరించకూడదు. నేల మీద మోకాళ్ళు పెట్టి ప్రార్థన చేయాలి, నేల మీద మోకాళ్ళు పెట్టి వాక్యం చదవాలి. లూయిస్ ఇదిగో టెడ్డీ బేర్ తన ఫ్రెండ్ బొమ్మ, ఆ బొమ్మను పెట్టుకొని యేసయ్యకి ప్రార్థన చేస్తుంది. యేసయ్యా నాకు ఎట్లాగైనా ఒక జత బట్టలు ఇవేసయ్యా, ఒక జత షూ ఇవేసయ్యా, యేసయ్యా నువ్వు నాతోటి మాట్లాడేసయ్యా. యేసయ్య అందరూ ఎగతాళి చేస్తున్నారు, యేసయ్య స్కూల్లో ఎగతాళి చేస్తున్నారు, మా గ్రామంలో ఎగతాళి చేస్తున్నారు. యేసయ్య నీ బిడ్డనేసయ్యా, నేను ఎగతాళి చేయబడకూడదు. నువ్వు గొప్ప కార్యం చేయి. అడుగుడి మీకు ఇయ్యబడినన్నారు, తట్టుడి మీకు దొరుకునన్నారు, వెదకుడి మీకు దొరుకన్నారు, తట్టుడి తీయబడినన్నారు. యేసయ్యా మరి నా మంచి యేసయ్యా, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ యేసయ్యా అని చెప్పి అడిగితే యేసయ్య ఖచ్చితంగా సహాయం చేస్తాడని నమ్మి మరి లూయిస్ యేసయ్యకి ప్రార్థన చేసింది. ఆ రోజు రాత్రి నిద్రపోతుంది లూయిస్ చక్కగా. మీరు కూడా నిద్రపోతారు కదా, నిద్రపోతుంటే యేసయ్య రాత్రి మాట్లాడాడు నిద్రలో. లూయిస్ నీ ప్రార్థన నేను విన్నాను, నువ్వేం దిగులు పడొద్దు. రేపు ఆదివారం, ఈరోజు సోమవారం, ఆదివారం కల్లా నీకు నువ్వు అడిగింది నీ చేతికి వస్తుంది. ఆదివారం కల్లా నువ్వేమడిగావో అది నీ చేతికి వస్తుంది. నువ్వు దిగులు పడొద్దు, నీ ప్రార్థన నేను విన్నాను అని చెప్పి యేసయ్య ఆ బిడ్డతో, చిన్న బిడ్డతో మాట్లాడాడు. లూయిస్ ఉదయాన్నే లేచి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. యేసయ్యా నీకు థ్యాంక్స్, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు అని చెప్పి ఫుల్ హ్యాపీగా ఉంది.
అంకుల్ రాత్రి యేసయ్య నాతో మాట్లాడాడు, నా ప్రార్థనకి జవాబిచ్చాడు. ఆదివారం కల్లా నాకు ఆ షూసు బట్టలు ఇస్తాడంట. ఆంటీ యేసయ్య నాతో మాట్లాడాడు రాత్రి, ఆదివారం కల్లా యేసయ్య నాకు బట్టలు ఇస్తాడంట, షూస్ ఇస్తాడంట, కొత్తవి ఇస్తాడంట అని చెప్పి కనపడిన వాళ్ళకి అందరికీ సండే స్కూల్ అక్కయ్య యేసయ్యకి ప్రార్థన చేయమని చెప్పావు కదా, నేను ప్రార్థన చేశాను. రాత్రి నాతో యేసయ్య మాట్లాడాడు. యేసయ్య ఆదివారం కల్లా నాకు షూసు బట్టలు ఇస్తానన్నాడు అని చెప్పి అందరికి చెప్పేస్తుంది, సాక్ష్యం చెప్పేస్తుంది, అందరితో మాట్లాడుతుంది. ఊరంతా తెలిసింది. ఏంట్రా ఈ పిచ్చి పిల్ల, యేసయ్య మాట్లాడాడంట, ఆదివారానికి బట్టలు ఇస్తాడంట, ఆదివారానికి షూస్ ఇస్తాడంట. ఏంట్రీ పిల్లటి మాట్లాడుతుంది, ఈ పిల్లకి నిజంగా యేసయ్య పిచ్చి పట్టిందిరా అంటున్నారంట. మాయ్ ఎట్రా, నిజంగా యేసయ్య మాట్లాడా? అదే నిద్రపోతుంటే రాత్రి నాకు యేసయ్య మాట్లాడాడు. ఆదివారం ఇస్తానన్నాడా, చూద్దాంలే, ఎందుకు అందరికి చెబుతా, నాకు యేసయ్య చెప్పాడు కాబట్టి చెబుతున్నా. నా యేసయ్య గొప్పోడు, చేస్తాడంతే అంటుంది. అసలు ఎంత విశ్వాసంతో చెబుతుందంటే అంత విశ్వాసంతో చెబుతుంది. చెల్లి, తమ్ముడు, నువ్వు కూడా అడిగే ప్రతి దాన్ని విశ్వాసంతో అడగాలి, అవిశ్వాసమో ఉండకూడదు. విశ్వాసంతో అడగాలి. అలాంటి మార్పు మనలో ఉండాలి. యేసయ్య ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని మనం నేర్చుకోవాలి. యేసయ్య ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అని మనం విశ్వసించాలి. విశ్వసించినప్పుడు యేసయ్య ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. శనివారం అయిపోయింది, అందరూ అడుగుతున్నారు, ఏంటి లోయేష్, యేసయ్య సహాయం చేశాడా? చేస్తానన్నాడు. ఆదివారం కదా, శనివారం ఈరోజు ఆదివారం కదా, ఆదివారం ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మా యేసయ్య ఏమన్నా చెప్పిన మాట చేయకుండా ఉంటాడు అనుకుంటున్నారా? యేసయ్య ఖచ్చితంగా సహాయం చేస్తాడు. చూస్తా ఉండండి. రాత్రి నిద్రపోయింది, ఉదయాన్నే లేచింది. వాళ్ళమ్మ, లోయేష్ సండే స్కూల్ టైం అవుతుంది, లే టిఫిన్ చేయాలి అంటుంది. ఎప్పుడు ఉదయాన్నే లేపి టిఫిన్ తినమ్మా అనేది కాదు వాళ్ళమ్మ, అంత పేదరికం. ఆదివారం లూయిస్ని లేపి చకచక రెడీ అవ్వు, టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. అసలు ఏం అర్థం కాలా లూయిస్కి. ఏంటి మమ్మీ కొత్తగా మాట్లాడుతుంది, రెడీ అవ్వమంటుంది, బట్టలు వేసుకోవాలంటుంది, ఏంటిరా బాబు అర్థం కావట్లేదు. లూయిస్ మరి మనసులో మాత్రం ఉంది, యేసయ్య ఆదివారం లోపు నా సహాయం చేస్తాడు. టక మమ్మీ, ఎక్కడది మమ్మీ టిఫిను, ఎలాగ చేసావు? యేసయ్య ఇచ్చాడులే అందు వాళ్ళ అమ్మ. వచ్చి టిఫిన్ తినేసింది. వాళ్ళ మమ్మీ రూమ్లో నుంచి ఒక బ్యాగ్ తీసుకొచ్చి లూయిస్ చేతిలో పెట్టింది. లూయిస్ కళ్ళు పెద్దగా అయిపోయినాయి. ఏంటి మమ్మీ, ఏంటిది? నువ్వు అడిగావు కదా, యేసయ్య ఇచ్చాడు కదా. అవునా, నిజమా మమ్మీ? అవునరా, నువ్వు యేసయ్యని అడిగావు కదా. అడిగాను, ఇస్తానన్నాడు కదా. ఇదిగో శనివారం రాత్రే నీకోసం మన ఇంటికి వచ్చేసినాయి ఈ గిఫ్ట్ ప్యాక్. ఆదివారమే ఇవ్వమన్నారు ఆంటీ. ఆదివారం ఇవ్వమన్నారా? ఏ ఆంటీ? మన ఇంటి దగ్గర ఉన్న ఒక ఆంటీ వచ్చి ఈ బ్యాగ్ ఇవ్వమంది. ఓపెన్ చేయొద్దు అంది నన్ను. ఏమన్నాయో చూసుకో అంది. యేసయ్య నీకు వందనాలు యేసయ్య, నాతోటి మాట్లాడినట్టుగా ఆదివారం నా చేతికి గిఫ్ట్ ఇచ్చావా యేసయ్య అని కళ్ళమ్మట నీళ్లు పెట్టి ఏడ్చేస్తుంది. బళబళ నీళ్ళు వచ్చేసి నీ కళ్ళమ్మట. యేసయ్య నీకు వందనాలు యేసయ్య, నీకు థ్యాంక్స్ యేసయ్య అని మెల్లిగా అలా ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే ఒక ప్యాకెట్ ఉంది. ఆ ప్యాకెట్ తీసి చూసింది, బట్టలు ఉన్నాయి. అబ్బా, మళ్ళా ఇంకొక ప్యాకెట్ ఉంది, అది తీసింది, బట్టలు ఉన్నాయి. అయ్య బాబో, ఇంకొక బ్యాగ్ ఇచ్చింది మమ్మీ మళ్ళీ తీసుకొచ్చి. ఇట్లా తీసింది, అందులో ఒక షూస్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక ప్యాకెట్ ఉంది, తీసింది, ఇంకొక షూస్ ఉన్నాయి. 2 జతల బట్టలు, 2 జతల షూస్ ఉన్నాయి. మమ్మీ ఏంటి మమ్మీ, నేను అడిగింది ఒక్కటే, కానీ యేసయ్య 2 జతల బట్టలు, 2 జతల షూస్ ఇచ్చాడు మమ్మీ. ఇదిగో మమ్మీ, ఇదిగో అని చెప్పి చప్పట్లో. అసలు అబ్బా, వేసుకుంది, చూసింది, కరెక్ట్గా లూయిస్కి సరిపోయే డ్రెస్సే ఒక జత వేసేసుకుంది.
షూస్ వేసేసుకుంది. ఎక్కడ లేని ఆనందం. ఇంక ఇప్పుడు పరిగెత్తాలి ఎక్కడికి? సండే స్కూల్కి వెళ్ళి చెప్పాలి, సండే స్కూల్లో సాక్ష్యం చెప్పాలి, దారిని వెళుతూ అందరికీ చెప్పాలి, అంకుల్ ఆదివారం యేసయ్య నాకు బట్టలు ఇస్తానన్నాడు కదా, ఒక్క జత కాదు 2 జతలు. ఒక్కటి అడిగే నేను 1 జత బట్టలు, 1 జత షూస్ అడిగితే యేసయ్య నాకు 2 జతల బట్టలు, 2 జతల షూస్ ఇచ్చాడు అని చెప్పి ఆ డ్రెస్ వేసుకొని ఆహా ఓహో దర్జాగా నిలబడింది. చూసారా, నా యేసయ్య సహాయం చేశాడు. ఇప్పుడు కొత్త డ్రెస్సు, కొత్త షూసు. చూసుకోండి, ఎగతాళి చేసిన వాళ్ళు కూడా సిగ్గుపడ్డారు పిల్లలు. లూయిస్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు కూడా సిగ్గుపడ్డారు. అంటే చూడండి, అంకుల్ ఏమన్నారు? యేసయ్య చేస్తాడా? అబ్బో ఆహా అన్నారు కదా. ఇదిగో యేసయ్య 1 జత కాదు 2 జతలు ఇచ్చాడు యేసయ్య. కావాలంటే చూసుకోండి, సండే స్కూల్కి వెళ్ళిపోయింది. అక్కయ్య వందనాలు, అక్కయ్య ప్రైజ్ లార్డ్ అక్కయ్య. యేసయ్యకి ప్రార్థన చేశాను నువ్వు చెప్పినట్టునే. యేసయ్య నాకు 2 జతలు ఇచ్చాడు, ఒక్కొక్కటి 2 జతలు. అనుకున్న దానికంటే 2 అంతలుగా ఇచ్చే దేవుడు. 1 అడిగితే 2 ఇచ్చేవాడు. చెల్లి తమ్ముడు చూసారా, లూయిస్ విశ్వాసం ఎంత గొప్పదో. చెక్కు చెదరలేదు. అబ్రహాము కూడా ఆయన ప్రార్థన చేశాడు సంతానం కోసం. యేసయ్య దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. ఓ అబ్రహాము, ఆకాశం వైపు చూడు, నీకు ఆకాశ నక్షత్రాలంతగా నీ సంతానాన్ని చేస్తాను. సముద్రం దగ్గరికి రా, సముద్రం దగ్గర ఉన్న ఇసుక రేణువులు చూపించాడు. అబ్రహాము, ఇసుక రేణువులంతగా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. 70 సంవత్సరాలు అయిపోయినాయి, 80 సంవత్సరాలు అయిపోయినాయి, 90 సంవత్సరాలు అయిపోయినాయి, 100 సంవత్సరాలైనా సంతానం లేదు. కానీ యేసయ్య ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి 100వ సంవత్సరంలో మరి అబ్రహాముకు దేవుడు కుమారునిచ్చాడు. అబ్రహాము విశ్వాసం కూడా ఎంత గొప్పది. అప్పుడు దాకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అబ్రహాం. మనం కూడా ఇచ్చేంత వరకు యేసయ్యకి ఏం చేయాలి? మొండి పట్టుతో ప్రార్థన చేయాలి. యాకోబు కూడా పెనుగులాడాడు దేవుని దగ్గర. నువ్వు ఇస్తేనే, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను వదిలిపెడతాను, నువ్వు ఆశీర్వదించబోతే నేను వదిలిపెట్టనని రాత్రంతా ప్రార్థించాడు. యేసయ్య ఆశీర్వదించి పంపించాడు యాకోబుని. చెల్లి తమ్ముడు, నువ్వు కూడా చిన్న వయసు నుంచే యేసయ్యకి ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం కంఠవాక్యం. చెల్లి తమ్ముడు, మనం కూడా యేసయ్యకి ప్రార్థన చేయాలి. లూయిస్ లాగా అడిగి పొందుదాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి తట్టుడి. ఆ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. మీరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి చెల్లి తమ్ముడు, యేసయ్యకి ప్రార్థన చేద్దాం. యేసయ్య, లూయిస్ లాంటి విశ్వాసం నాకు దయచేయండి, లూయిస్ లాంటి విశ్వాసం నాకు దయచేయండి. లూయిస్ వలె నన్ను బలపరచండి. అడుగుడి మీకు ఇయ్యబడునన్నారు, వెదకుడి మీకు దొరుకునన్నారు, తట్టుడి మీకు తీయబడునన్నారు, వెదకు ప్రతి వానికి ఇయ్యబడునన్నారు. యేసయ్యా, నువ్వే సహాయం దయచేయి. నాకు కూడా లూయిస్ లాంటి విశ్వాసాన్ని ఇవ్వండి యేసయ్యా. లూయిస్ అడిగి పొందింది. 1 అడిగితే 2 ఇచ్చారు యేసయ్య. మన యేసయ్య మనం అంటే ఎంతో ప్రేమ. చెల్లి తమ్ముడు, ఏది పడితే అది అడిగితే ఇవ్వడం. యేసయ్యకి ఇష్టమైందే ఇస్తాడు. మనం కూడా అడుగుతాం. కళ్ళు మూసుకోవాలి, ఎవ్వరు కళ్ళు తెరవద్దు, వెళ్ళొద్దు. ప్రార్థన చేసినప్పుడు లేచి వెళ్తారా? ఆపుకోలేరా కొంచెంసేపు? యేసయ్యని అడుగుదాం. యేసయ్య, నువ్వు ఇచ్చేవాడు. యేసయ్య, 2 అంతలుగా ఆశీర్వదించేవాడు. నాకు ఆ మనస్సుని ఇవ్వండి యేసయ్య, ఆ విశ్వాసాన్ని ఇవ్వండి. నేను చెప్పినట్టు చెప్పండి. ప్రియమైన యేసయ్య, అనేక సార్లు విశ్వాస జీవితంలో నేను ఓడిపోయాను, క్షమించండి. నేను నమ్మలేదు, ఇప్పుడు విన్నాను, తెలుసుకున్నాను. యేసయ్యా, నీ వాక్యాన్ని నమ్ముతున్నాను.
లూయిస్ లాంటి విశ్వాసాన్ని నాకు దయచేయండి. యేసయ్యా, నువ్వు లేకపోతే నాకెవరిస్తారు? అడగమన్నారు. ఒకటి అడిగితే రెండిచ్చే దేవుడు. యేసయ్యా, నేను కూడా ఈరోజు నుండి విశ్వాసముతో అడిగి పొందటానికి మీ సహాయం దయచేదురని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్పర్జనను వచ్చి కంటత వాక్యం చెప్తాడు. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టండి పిల్లలు. మంచి మంచి లెసన్, జరిగినటువంటి సంఘటన, మంచి లెసన్ మనం నేర్చుకున్నాం. ఓకే, మనం మెమరీ వర్డ్స్ నేర్చుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. ఒకసారి పలకండి అందరూ. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మరొకసారి చెప్దామా? ఓకే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. వెరీ గుడ్. ఈ మెమరీ వర్డ్స్ అంతా నేర్చుకొని చక్కగా హృదయంలో భద్రం చేసుకోవాలి. మధ్య మధ్యలో అడుగుతాం. మొదటి రోజు డివోషన్లో ఏ మెమరీ వర్డ్స్ నేర్చుకున్నాం, ఎవరైనా వచ్చి చెప్పను అనగానే టక్మన్ వచ్చేసి మైక్ తీసేసుకొని మెమరీ వర్డ్స్ చెప్పాలి. ఓకేనా? వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్. బ్రేక్ తీసుకుందాం. మరి అన్నయ్య